నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైన చట్టమని, న్యాయవాదులకు సైతం వ్యతిరేకిస్తున్న చట్టం వేయటం ప్రజలను కష్టాల్లోకి నెట్టివేయడమే అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. మేనిఫెస్టో తెలిపిన అన్ని పథకాలు అమలు జరిగేలా చూడటమే కాకుండా డోన్ ప్యాప్లీ మండలాలను కరువు మండలాలుగా చేస్తామన్నారు. డోన్ ప్రజల కోరిక మేరకు నంద్యాల జిల్లాలో కలిపిన డోన్ మండలాల్ని కర్నూలు జిల్లాలోని మార్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ యాక్ట్ 1904 ప్రజలు రాష్ట్రానికి కొడుకు నేర్పిస్తే ప్రజల ప్రాణంతో సెలకన మారుతున్న ప్రభుత్వం ఇది. దాంతోపాటు ఎలక్షన్ ముందు ల్యాండ్ చట్టం యాక్ట్ వచ్చినట్టు ల్యాండ్ యాక్ట్ కాబట్టి చాలా బ్రహ్మాండ వ్యతిరేక వచ్చింది. ప్రతి గ్రామంలో వ్యతిరేక వచ్చింది. ఆడ పిల్లల మోగితో పాటు వచ్చింది. కాబట్టి ఈరోజు వాళ్ళకు ప్రజలకు మద్దతుగా మేము దాన్ని కాల్చిపేయడం జరిగింది. ప్రజలు సంతోషిస్తారు. తప్పకుండా మేము అధికారులు డెఫినెట్గా వస్తాం. వచ్చాక ఈ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ క్యాన్ చేసి మ్యారేజ్లు కాపాడుకుంటాం. అలాగే మేమైతే ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో నీళ్లు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రకరకాల కార్యక్రమాలతో అలాగే మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజల కష్టాలు ఇల్లు కానివ్వండి, తొలిపడం కానివ్వండి, అధిక సబ్ కానివ్వండి, రకరకాల కాలంతో తప్పనిసరిగా రైతులకు మా నీరు కాపాడుకుంటాం. రైతులను కూడా కాపాడుకుంటాం. డోన్ ప్యాపిల్ని కరువు పండుగ ప్రకటించి తప్పకుండా రైతులు కాపాడుతాం. అలాగే ఆ ఎలక్షన్స్ డోన్ కూడా కన్వర్ట్ చేసుకుంటాం. మళ్ళీ డోన్ పండుగను కూడా కన్వర్ట్ చేసుకొని తప్పకుండా మళ్ళీ అమ్మతో ముందు పోతాం. ప్రజలు భయపడకూడదండి. వాళ్ళ ధైర్యం వచ్చింది. తెలుగుదేశం వస్తే మాకు బ్రహ్మాండం ఉంటుంది, మేము బాగా అమ్మతో ముందు పోతాం చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిజంగా పబ్లిక్ నిజంగా మీరు ఆఫీస్లో ఆ జీవో ఖర్చుకోవడం జరిగింది. తప్పకుండా అందరూ మాకు విద్యార్థి చేసి గెలిపిస్తాం. డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడే అన్నగారు కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు, అంటే ఎల్టీఏ. నేను సామాన్యులకు అర్థం కావడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను ఏమంటా అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్, అంటే మన పొలాలు దెంగేసే యాక్ట్ అనమాట. ఇది అధికారంగా ఉండేవాళ్ళు సింపుల్గా చెప్పాలంటే భూ కబ్జాలు దౌర్జన్యంగా చేయకుండా అధికారికంగా చేయడానికి ల్యాండ్ తీసుకునే యాక్ట్ ఇది. సో ఇలాంటి యాక్ట్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. సో సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నగారు కూడా మంత్రి హోదాలో ఉంటారు కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఎట్లా ఇవ్వడిస్తున్నా 100% దాన్ని పక్కన తీసి పడేస్తామని. అలాగే మేము ఇవాళ రోజున క్యాంపెయిన్ ఇంకా రేపటితో ముగిసిపోతుంది. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇక్కడ నియోజకవర్గ ఓటర్లకు కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారే గెలవబోతున్నారు, అన్నగారికి ఓటు వేయాలని. మేము ఎన్నికల మేనిఫెస్టో తెలుగుదేశం సూపర్ 6 తర్వాత మిగతా అన్ని పథకాలతో పాటు ఉచిత రవాణా స్త్రీలతో పాటు స్థానికంగా 5 నిమిషాల్లో వస్తారు. డోన్ నియోజకవర్గ ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, కుల మతాలకు తావు లేకుండా, వర్గాలకు తావు లేకుండా, ప్రాంతాలకు తావు లేకుండా, వర్ణ వివక్ష లేకుండా అందరికీ ప్రభుత్వ లబ్ధి పథకాలు అర్హులైనందరికీ పూర్తి స్థాయిలో అందిస్తామని కోట్ల సూర్యప్రకాష్ అన్న గారు కానీ నేను మరి గోవిందరాజు కానీ మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ఈ ఎన్నికల్లో చారిత్రక అవసరం ఉంది సూర్యప్రకాష్ అన్న గారు గెలవడము, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడము. సో ప్రతి చోట మన బంధుమిత్రులకు మనము ఫోన్లో కానీ లేదంటే ఇంకో రకంగా అందరికీ తెలియజేసి ఎక్కడ కూటమి అభ్యర్థి నిలబడితే వాళ్ళందరికీ తప్పనిసరిగా మనం మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటామని ఆశిస్తూ నమస్కారం అందరికీ.